అసలు భయమే లేని ఏదైనా ప్లేస్ ఉందా అంటే ఏదైనా ప్రాంతం కానీ ఏదైనా నగరం కానీ ఉందా అని ఒక 20 సార్లు పెట్టాడు చాట్లో. ఈ విధంగా ఆ మధ్యలో ఒకడు నేను వరల్డ్ రికార్డ్ చేస్తా అని ప్రయత్నించాడు అనమాట. దేంట్లో సెక్స్ చేయడంలో అందరికంటే ఎక్కువసేపు చేస్తానని. పురాణాలు చదివి భయపడాలి, భయపడితేనే మనిషి మారుతాడు, బాగుపడతాడు అని మీరు ఒక గట్టి సందేశాన్ని ఇస్తున్నారు. అంతేనా ప్రభుజీ? అంతేనా అంటే అంతే. కాకపోతే ఇక్కడ ఇంకో అంశం కూడా ఉన్నది. ఒకటేంటి అంటే మరీ మొత్తానికే భయపడిపోయి అయ్యో అని ఎక్కువగా ఉండకూడదు. ఓకే. అంటే అనవసరంగా ఎక్కువగా భయపడకూడదు, అసలు భయమే లేకుండా కూడా బతకూడదు. ఇప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువైనా, ఇప్పుడు మాటల్లో వెటకారం ఎక్కువైనా, ఇంకా మనసులో భయం ఎక్కువైనా ఇబ్బంది. అంటే కూరల్లో ఉప్పు ఎక్కువైతే తిండి తినలేం, మాటల్లో వెటకారం ఎక్కువైతే బంధుమిత్రులతో సంబంధాలు కొనసాగించలేం. అదే మనసులో భయం ఎక్కువైతే జీవితాన్ని సరిగ్గా బతకలేం. కాబట్టి ఎంత భయం ఉండాలో అంతే భయం ఉండాలి. మీరు చెప్పేది 100% నిజం ప్రభుజీ. ఒక ఐడియా వచ్చింది ఈ విషయం పైన, కానీ చాలామంది ఈ విషయాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు. ఎందుకంటే ఇది కొలవడానికి కేజీల చొప్పున కొలవడానికి మార్కెట్లో కూరగాయలు కాదు, లీటర్ల చొప్పున కొలవడానికి పాలు కాదు కదా. సో గరుడ పురాణం చదివిన తర్వాత ఖచ్చితంగా అందరూ, అంటే చదివిన తర్వాత కానీ విన్న తర్వాత కానీ ఖచ్చితంగా అందరూ భయపడతారు. ఎంత మోతాదులో ఆ భయం అవసరం, ఆ భయానికి లిమిట్ ఏంటి? ఆరోగ్యకరంగా ఉండాలని ఇప్పటికే చెప్పాను, కానీ మీకు అనారోగ్యకరంగా ఉంటే ఏమవుతుందనేది కూడా చెప్తే అర్థమవుతుంది అనుకుంటా. అవును. అంటే మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. సుమారు 7 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ఓకే, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఐటీ ఎంప్లాయ్. ఓకే. అప్పుడు కరోనా వీర విజృంభణ చేస్తుంది. వీర విజృంభణ చేస్తున్న సమయంలో ఆ అపార్ట్మెంట్లో అప్పటికే 4-5 చనిపోయారు. ఈయన వణికిపోతూ ఉన్నాడు. చిన్న సూక్ష్మ క్రిమి ఎవరికి కనిపించదు, కానీ లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉన్నారు, తెలిసిందే కదా. ఆ సమయంలో ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం నిలువెల్లా భయంతో వణికిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈయన అనుకున్నాడు నేను కూడా చచ్చిపోతానని, భయపడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నాడు, బంధువులకు కాల్ చేస్తున్నాడు, ఎలా 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 అని. అందరూ కూడా అరే భయపడకు, వీలైనంత ప్రయత్నం చేద్దాం అంటున్నారు. మరి ఈయనకు కరోనా కూడా ఏం సోకలేదు, వస్తుందేమో అని భయం అంతే. అయితే ఆ తర్వాత ఒకరోజు ఒక టీవీ ఛానల్లో చాట్లో అసలు కరోనా లాంటివి ఏమీ లేని, అసలు భయమే లేని ఏదైనా ప్లేస్ ఉందా అంటే ఏదైనా ప్రాంతం కానీ ఏదైనా నగరం కానీ ఉందా అని ఒక 20 సార్లు పెట్టాడు చాట్లో. ఓకే. ఉందా 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 అని. ఎవరు ఏం చెప్తారు చెప్పండి దానికి? అవును. భయం లేని ప్లేస్ ఏముంది చెప్పండి? అందరూ భయపడతారు ఖచ్చితంగా. అవును. అసలు కరోనా లేని ప్లేస్, భయం లేని ప్లేస్ అంటే ఏం చెప్తారు? అన్నిసార్లు పెట్టాడు, ఎవరి నుంచి ఏ స్పందన లేదు, ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రోజు అందరికీ తెలిసి నేను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓకే. అంటే ఈయనను కరోనా చంపలేదు, కరోనా చంపుతుందేమో అన్న భయంతో చనిపోయాడు. ఇది అవసరం అంటారా చెప్పండి? లేదండి. ఇది అవసరం లేని భయం. అవును. ఆ కరోనా వల్ల చచ్చేవాడో ఏమో లేదో తెలియదు, కానీ కరోనా రాకముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు భయం వల్ల. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. ఇంత భయం అనేది ఉండకూడదు. ఓకే. అంటే అసలు ఇంత భయం అనేది ఉండడం వల్ల ఏమైందో చూసారు కదా. అంటే అసలు భయం లేని ప్లేస్ ఎక్కడుంది చెప్పండి? అంటే గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ కింది లోకాలకు వచ్చి తాను ప్రపంచ పర్యటన మొత్తం చేస్తూ ఉండి పైన దేవతా లోకాలకు వెళ్ళాడు. వాళ్ళు భయంతోనే ఉన్నారు. ఎందుకు భయం? ఎక్కడ ఏ రాక్షసుడు శివుడికో బ్రహ్మకో తపస్సు చేసి వరాలు పొంది ఇంద్ర అని దాడి చేస్తారో అని ఆయన భయం. అందుకని ఇంద్రుడు ఎప్పుడు రాక్షసులు దాడి చేసినా పంచబట్టుకుని పారిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో గరుత్మంతుడు చూస్తాడు, వీళ్ళు భయపడుతూ ఉన్నారు. ఆ తర్వాత భూమిపైకి వెళ్ళారు. భూమిపై మానవులందరూ కూడా అరే అక్కడ వాళ్ళు కూడా మరణం, జబ్బు ఇవంటే మళ్ళీ వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. అరే వీళ్ళు భయపడుతున్నారు అనుకున్నాడు. తర్వాత కింద పాతాళ లోకాలకు వెళ్ళారు. అక్కడ రాక్షసులు, దానవులు, దేవతలంటే భయపడుతూ ఉన్నారు, దేవతలు ఎప్పుడు దాడి చేస్తారా అని చెప్పేసి. ఈ విధంగా ఇంకాస్త కిందికి వెళ్ళారు, నాగలోకంలోకి వెళ్ళారు. ఈయన చూస్తే అందరూ ఎందుకు భయపడుతున్నారా అనుకున్నాడు. గరుత్మంతుడు వచ్చాడు కాబట్టి నాగులు భయపడుతూ ఉన్నాయన్నమాట. ఈయన ఈ విధంగా పైకి వస్తూ ఉన్నాడు. ఈయనకు అర్థం కావట్లేదు, అరే దేవతాలోకాలు, భూలోకము, ఇంకా అదో లోకాలు అందరూ భయపడుతూనే ఉన్నారు, అసలు భయం లేని ప్లేస్ ఎక్కడుంది అనుకుంటే ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో భయం లేని ప్లేస్ అనేది ఏదీ లేదు. లేదు. అంటే భర్తృహరి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు.
ఈ విషయంలో నాకు గుర్తుకొస్తుంది. ఓకే. భోగే రోగ భయం కులాచ్యుతి భయం విత్తే నృపాల భయం మానే దైన్య భయం బలేరిపు భయం రూపే జరాయ భయం శాస్త్రే వాది భయం గుణే కలు భయం కాయే కృతాంతాద్ భయం సర్వం వస్తు భయాన్వితం భువిరునాం వైరాగ్యమేవా భయం. ఆయన ఏం చెప్తున్నారంటే మీ భయం గురించే చెప్తున్నాను నేను. ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే భోగే రోగ భయం, ఎక్కువగా భోగించినా ఎంజాయ్ చేసిన సమస్య. నువ్వు ఎక్కువగా తిన్నావు అనుకో అనవసరంగా అయితే అరగదు, లేకపోతే మలబద్ధకం, ఎన్నో సమస్యలు. ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ చేసావు అనుకో, అంటే మిమ్మల్ని అనట్లేదు, అదే క్యాన్సర్ వస్తుంది, ఏదో అవుతుంది. ఎక్కువగా మందు తాగారు అనుకోండి, మందు అంటే మెడిసిన్ అది కాదు, తెలిసిందే మీకు, మద్యం, అది ఎక్కువగా పుచ్చుకున్నారనుకోండి కాలేయం అనేది ఖరాబ్ అవుతుంది. అవును. ఈ విధంగా ఆ మధ్యలో ఒకడు నేను వరల్డ్ రికార్డ్ చేస్తా అని ప్రయత్నించాడు అనమాట. దేంట్లో సెక్స్ చేయడంలో అందరికంటే ఎక్కువసేపు చేస్తానని నరాలు షాక్ కొట్టి చనిపోయాడు అక్కడికెక్కడ. అందుకని భోగే రోగం ఏదైనా ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తే ఏదో ఒకటి ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి భోగంలో కూడా అంటే ఎంజాయ్ చేయాలి అంటే భయం, కొంచెం ఎంజాయ్ చేస్తే విపరీతంగా ఏమవుతుంది. కులాచ్యుత భయం అంటే కొందరికి వంశం గొప్ప పేరు ప్రతిష్టలు, వాళ్ళు ఎక్కడ గొప్ప పేరు, మా వంశం మా పూర్వజులందరూ చాలా గొప్పగా బతికారు, అసలు ఈ వంశ పేరు ప్రశ్నలు ఎప్పుడూ తగ్గకూడదు, నేను కూడా ఇలాగే ఉండాలనుకుంటూ ఉన్నారు. అవును. వంశం ఆ పేరు అనేది పోకూడదు అని ఒక భయం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ గొప్ప గొప్ప వంశాల్లో కూడా, నాన్న ఇదండి మీ కోడలు అనుకొని చూపెడుతూ ఉన్నారు. సడన్గా తీసుకొచ్చి షాక్, ఇవి ఎప్పుడు చేసుకున్నారా అంటే తెలియదు, ఎవరో వేరే మతం వేరే కులం అనమాట, వాళ్ళ వంశం పరువు మంట కలుస్తుందని భయం. లేకపోతే అమ్మాయి తీసుకొచ్చి నాన్న మీ అల్లుడు అని చూపెడుతుంది, ఇంకెవరినో తీసుకువచ్చి వంశం గోవింద. విత్తేన్ రూపాయల భయం. విత్తేన్ రూపాయల భయం అంటే కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, దాన్ని ఒకప్పుడు రాజులు పన్నుల రూపంలో లాక్కునేవాళ్ళు, లేదా ఇప్పుడు దొంగల రూపంలో పోతుందేమోనని భయం. ఇంకా మానే దైన్య భయం అంటే గొప్పగా బతికిన వాళ్ళందరికీ కూడా అంటే బాగా డబ్బులు ఉన్నాయి. దైన్య భయం అంటే పేదవాడు అవ్వాలంటే వాడికి ఎలా ఉంటుంది, గొప్పగా బతికిన వాడికి పేదవాడు అవ్వాలంటే భయం. బలేరిపు భయం, శక్తివంతుడికి రాజు అనుకోండి, వేరే రాజులు దండయాత్ర చేసి ఓడిస్తారేమో భయం. రూపే జరాయ భయం అంటే అందంగా ఉన్నవాడి సమస్య ఏంటి, అందంగా ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముసలిదాన్ని అయిపోతానేమో, ముసలివాడిని అయిపోతానేమో భయం, ఈ భయం అన్నమాట. శాస్త్రే వాది భయం అంటే శాస్త్రంలో ఉన్న పండితుడికి ఏం భయం, నన్ను మించిన పండితుడు ఎక్కడొస్తాడేమోనని భయం. గుణే కలు భయం అంటే సర్వ లక్షణ సంపన్నుడు, అన్ని సద్గుణాలు ఉన్న ఒక వ్యక్తికి ఆయనకేం భయం, ఎక్కడ ఏ చండాలుడు దుర్మార్గుడు వచ్చి వేడి గుణాలను చెడగొడతాడేమోనని భయం. ఈ విధంగా కాయకృతాంతాద్ భయం అంటే శరీరం ఉన్న ప్రతి ఒక్కడికి చనిపోతానేమోనని మరణ భయం. చూసారా, సర్వం వస్తు భయాన్వితం విరునాం, ప్రపంచమంతా కూడా భయంతో నిండి ఉంది, అసలు భయం లేనిది ఎక్కడుంది. అప్పుడు భర్తృహరి అన్నాడు సర్వం వస్తు భయాన్వితం విరునాం వైరాగ్యమేవా భయం అంటే కేవలం వైరాగ్యంలోనే నీకు భయం లేదు, అంతటా భయం ఉంది అన్నాడు. కానీ వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతునికి భక్తి చేస్తే వస్తుంది. జ్ఞానము వైరాగ్యము రెండూ కూడా భగవంతునికి భక్తి చేస్తే కలుగుతాయి. కాబట్టి మన ఆచార్యులు ఏమన్నారు, విష్ణోర్ పదం నిర్భయం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర మాత్రమే మనకు ఆ నిర్భయత్వం అనేది ఉంటుంది, అంతటా భయమే. కేవలం భగవంతుడి పాదార విందాల దగ్గర మాత్రమే భయం లేకుండా నిర్భయంగా ఆనందంగా ఉండగలుగుతామని చెప్పారు.